అధికారంలో కూర్చొని ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మొదలు ఈ రోజు వరకు మెయిన్గా 42% బీసీలకు మీరు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. మా సోదరులందరూ కూడా నిజంగానే కావచ్చు అని చెప్పేసి 42% రిజర్వేషన్లు కానీ ఇంకా అనేక హామీలకు కానీ ఏదో ఒక విధంగా మాత్రం మన పార్టీని గద్దె దించుకున్నాం, కాంగ్రెస్ పార్టీని తెచ్చిపెట్టుకున్నాం. కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. 42% రిజర్వేషన్ ప్రక్రియతో ఆనాడు అధికారంలో కూర్చున్నారు. మరొక్కసారి 42% రిజర్వేషన్ ఎజెండా తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనల్ని మరొక్కసారి మోసం చేసే ప్రయత్నాన్ని కుట్రలేపారు. ఇది మన బీసీ సోదరులందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా కూడా ఇలా మాత్రం జరగని ప్రక్రియ. వాళ్ళు అసెంబ్లీలో బిల్లు పెడితే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి 42% రిజర్వేషన్కు మద్దతు పలికి బిల్లు పార్లమెంటుకు పంపమంటే గవర్నర్ గారి త్రూ రాష్ట్రపతి గారికి పంపారు. బిల్లు ఎక్కడికి పంపాలి? చట్టం చేయాలి, లోక్సభలో రాజ్యసభలో రాజ్యాంగ సవరణ చేయాలి. అక్కడ బిల్లు పాస్ అయితే తప్ప 42% రిజర్వేషన్ అమలు కాదు. దాన్ని అక్కడ పెట్టి మళ్ళొకసారి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తానని చెప్పేసి క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నారు. ఇది గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపి ఫైల్ అక్కడ పెండింగ్ ఉండగా మళ్ళీ గవర్నర్ గారు ఆర్డినెన్స్ మీద సంతకం పెడతారా? ఒకవేళ అట్లా పెట్టినా ఇది నిలిచే ప్రక్రియనేనా? ఇలాంటి ప్రయత్నం ఖచ్చితంగా అవుతుందేమోనని 2018లో మన పార్టీ మన ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి రిజర్వేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తే ఆర్డినెన్స్ను కోర్టులో కొట్టేశారు. ఇది తెలియదా? కేవలం మరొక్కసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొక్కసారి బీసీ సోదరులను మాయ చేసే ప్రక్రియ కాబోతే దీన్ని ఏమంటారో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మా బీసీ సోదరులు కూడా కొంతమంది నిజంగానే అనుకొని భ్రమతో పాలు వేయడాలు ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళని నేనేమనను, కానీ తొందరపాటు చర్య అది. ఏమొచ్చిందని మనకు తొందర, ఏమొచ్చిందని పండగ, ఏం రాలే కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పనులు చేయకుండా తన చేతిలో ఉన్నటువంటి 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా బీసీలకు నిధులు కేటాయిస్తానని చెప్పి ఎలక్షన్ హామీలు ఇచ్చారు. 2 సంవత్సరాలు అయిపోయినాయి. 20,000, 40,000 కోట్లు బీసీలకు ఇచ్చారా? చెప్పాలి అందరు ఒక్కసారి గట్టిగా. ₹1 ఇవ్వలే, బడ్జెట్లో పెట్టలే, ఇవ్వలేదు. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. చేతిలో ఉన్న 40,000 కోట్లు బీసీలకు కేటాయించలే, చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్ పదవులు బీసీలకు ఇవ్వలే, చేతిలో ప్రకటించినటువంటి బడ్జెట్లో పెట్టినటువంటి 18 కార్పొరేషన్లకు 50 కోట్ల నిధులు ఇస్తా అని ఇప్పటివరకు ఇవ్వలే, తన చేతిలో ఉన్నటువంటి పదవులు ఇవ్వలే, తన చేతిలో ఉన్నటువంటి మంత్రి పదవులు కూడా ఇవ్వలే. ఇచ్చిన మంత్రి పదవులు 3. ఎలాంటి మంత్రి పదవుల్లో మనమే చూసుకోవాలి, ఆలోచించాలి. మంత్రులే చెప్తున్నారు, ఒకరికి పశుసంవర్ధక శాఖ, ఒకరికి రవాణా శాఖ, ఒకరికి దేవాదాయ శాఖ. ఈ అత్యంత పటిష్టమైన పోర్ట్ఫోలియోలు ఎవరికి? బీసీలకు. ఎక్కడి మన వాటా మనం అడగడానికి ఇప్పుడే వస్తున్నట్టు నన్నపనేని నరేందర్ గారు స్వాగతం. బీసీలో వాస్తవంగా ప్రభుత్వాలు ఉన్నది మీరే కులగణన చేశారు. మొన్నటిదాకా మీరే కులగణన చేశారు. మీరే చెప్పారు మీరు 46% అని, ముస్లిం సోదరులతో కలిస్తే 56% అని. గతంలో 52% ఉంది 2014లో బీసీలు. మీ జనాభా లెక్కలలో 22 లక్షల మందిని మాయం చేశారు. అది లెక్కనే లేదు, అదొక తప్పుడు లెక్క. మీరు చెప్పిన 56% అయితే ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, ఇక మిగిలినది 13% మీరు లెక్క చూపించారు ఓసీలందరికీ. మరి మా వాటా మాకు మేము ఎంత ఉంటో అంత ఇచ్చేదానికి అసలు ఈ గొడవలన్నీ ఎందుకయ్యా? మాది మాకు ఇచ్చారు ఈ ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం ఏమో ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉంటాడు, ఆయన ఒక బీసీ పోర్ట్ఫోలియో ఒక శాఖనే పెట్టాడు. మా 8 మంది లోక్సభ సభ్యులు గట్టిగా అడగాల్సింది మనం అడగం.
8 మంది కాంగ్రెస్ లోక్సభ సభ్యులు ఉంటారు, వాళ్ళు అడగరు. అనునిత్యం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలోనే లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా కొట్లాడేది బీసీల కోసం, నీళ్లు నిధులు నియామాల కోసం పుట్టిందే, తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలోనే బీసీలకు న్యాయం జరిగింది, మళ్ళీ న్యాయం జరుగుతుంది తప్ప ఇది కేవలం మసిపూసి మాయరకాయ చేయడం తప్ప ఇలా ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లు నిలవదని తెలిసి బిల్లు పెట్టారు. కులగణనలో తక్కువ, కార్పొరేషన్ పదవులు ఇవ్వరు, ఇంకా ఉన్నటువంటి 3 పదవులు 75 ఏళ్ల స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఒక యాదవ సోదరుడు ఉన్నాడు మంత్రివర్గంలో, ఒక మునూర్ కాపు ఉన్నాడు, ఒక ఎస్టీ లంబాడా మిత్రులు ఉండరు, ఒక ముస్లిం సోదరులు ఉండరు. మరి ఏం పోర్ట్ఫోలియోలు, ఏం మంత్రివర్గం, ఏం న్యాయం చేస్తున్నారు మీరు బీసీలకు? ఇంకెట్లా నమ్మాలి? బీసీ సోదరులందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఓన్లీ మన పార్టీ నుంచి మనల్ని విడదీసే కుట్ర. ఒకసారి కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత చేశారు, మన బీసీ సోదరుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ద్వారానే మేము అమలు చేస్తామని చెప్పించారు. అక్కడ ఉన్నటువంటి అన్న బీసీ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న గారు కానీ మహేష్ గౌడ్ అన్న కూడా మీరు బీసీ సోదరులే, మా అన్నలే, మీరు ఖచ్చితంగా కొట్లాడాల్సిన అవసరం మీకు ఉంది. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ నిలుస్తుందా? మీరే చెప్తున్నారు ఒక పక్కన, నేనైతే చట్టం ఆర్డినెన్స్ ఇస్తాను కానీ కోర్టుకు ఎవరిని పోకుండా మీరే చూసుకోవాలని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? కోర్టుకు పోకుండా మీరే కాపలాగాలి, మీరే చూసుకోవాలి, వాళ్ళు ఇంటి ముందు సావు డప్పు కొట్టాలంటారు. అంటే ఇది అయ్యే పనా? ఇది జరిగే పనా? కాదు. కానీ మేమైతే ఆర్డినెన్స్ ఇస్తాం. ఇది ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మీరు 100 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, మీరు లోక్సభలో బిల్లు పెట్టే విధంగా ఫోర్స్ చేయండి. మా బీసీలో మా బీఆర్ఎస్ పార్టీ లోక్సభ సభ్యులు ఖచ్చితంగా కేసీఆర్ గారికి మాకు ఎప్పుడో దిశానిర్దేశం చేశారు. బీసీల కోసం 42% అసెంబ్లీలో బిల్లు పెడితేనే ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పార్టీ మేము లోక్సభలో సపోర్ట్ చేయమా? ఖచ్చితంగా రాష్ట్రపతి గారి దగ్గర తీసుకుపోండి వస్తాం, ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకుపోండి వస్తాం. ఎక్కడికి పోయినా ఏదైనా బీసీల కోసం బీఆర్ఎస్ పార్టీది బీసీలందరం కూడా ఖచ్చితంగా మనం కొట్లాడి సాధించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా చట్టసభల్లో విద్యా ఉద్యోగాల్లో మీరిచ్చిన హామీ నిలబెట్టేదాకా 420 హామీలతో కూడా దాంట్లో కూడా మా బీసీలకే అన్యాయం జరుగుతుంది. అక్కడ కూడా మా బీసీ సోదరులు, ఎందుకంటే 56% నువ్వు చెప్పిన బీసీలవే ఉన్నది కాబట్టి ఏది అన్యాయం చేసినా మాకే ఎక్కువ దెబ్బ తగులుతుంది. అది మా దెబ్బలు మేము పడాలి, మేము ఓట్లు వేయాలి, మిమ్మల్ని కూర్చోబెట్టాలి, మీతో మేము తిట్లు తినాలి, మేము అనే అబాస్ పాలు కావాలి, అన్యాయాల పాలు కావాలి. ఇక ఓపిక లేదు బీసీ సోదరులందరికీ. ఇది ఒక తిరుగుబాటు చర్య మొదలైంది. బీసీ సోదరులం ఎంత ఉంటే అంత సాధించుకునే దిశ. తెలంగాణ 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే 4-5 లేకుండా కేసీఆర్ గారు పార్టీ పెట్టి అనితర సాధ్యమైన తెలంగాణ సాధించిన ఘన చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. మనకెందుకు చేత కాదు? ఇంతమంది బీసీ సోదరులు ఉన్నాం, బీసీ కులాలు ఉన్నాయి. మనందరం కూడా గట్టిగా పోరాడితే ఖచ్చితంగా మనం ఎంతున్నారో అంత వాటా ఎన్నాళ్ళకైనా ఇచ్చి తీరాల్సిందే. ఈ ప్రభుత్వాలు దేశంలో పెను మార్పు రావాల్సిందే. ఎప్పుడు ఇస్తారు? బీజేపీ వారు కూడా నేను అడుగుతున్నాను, 33% మహిళా రిజర్వేషన్ చేసి పెట్టారు. మహిళా రిజర్వేషన్ చేయాలంటే కూడా మీరు ఖచ్చితంగా బీసీల కులగణన చేయాల్సిందే, ఖచ్చితంగా మీరు చేసి అమలు చేయాల్సిందే. దీన్ని కూడా ఓబీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తేనే మహిళా రిజర్వేషన్ అవుతుంది. మా మహిళా సోదరులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. డీలిమిటేషన్లోనైనా ఏదైనా బీసీలమే మనం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. మన పార్టీలను కాపాడుకుంటూనే మన బీసీల సంఘటిత శక్తిని నిరూపించాల్సిందా. ఇది ఒక మంచి అవకాశం దొరికింది. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ మరొక్కసారి బీసీ కుల సోదరులందరికీ, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై బీసీ, బీసీల ఐక్యత, జై తెలంగాణ.